అని ఏం జరిగిందన్న? మీరు ఉన్నారా ప్రత్యక్షంగా? నేనైతే లేను. శుక్రవారం రోజు నేను ఫోన్ చేసిన, ఇల్లు కడుతున్నారు, దానికి దర్వాజా పెట్టేది ఉండే టయానికి 10:30కు దర్వాజా పెట్టేది ఉండే. నేను అది పంపిద్దాము అని చెప్పి ఆయనకు ఫోన్ చేసిన. ఈలోపు అది బిల్లు రాయాలి కదా, దానికోసం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పిన. అప్పటికే కొద్ది మాట ఇట్లా మాట్లాడుతున్నాడు మొన్న శుక్రవారమే. తర్వాత ఇప్పుడు మొన్న పెళ్ళి అయింది కదా ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకు, ఆ పెళ్ళికి పోయి కొండాపూర్ దగ్గర అక్కడ కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. డ్రైవర్ కూడా నాకు ఫోన్ చేసిండు, ఇట్లా అవుతుంది ప్రాబ్లం అని. ఎమ్మడే ఆసుపత్రికి తీసుకుపోయిండు, బాగానే ఉంది. శుక్రవారం రోజు, శుక్రవారం అయితే శనివారము బాగానే ఉన్నాను అన్నాడు. శనివారం రేపు మళ్ళీ తెల్లారి ఫోను మాట్లాడుకున్నాం. నిన్న పొద్దుగాల 7:30కు నేను చేసిన ఫోను. నేనైతే పడుకొనే ఉన్నాడు. లేచి కొంచెం ఎండకు కూర్చో బాగుంటుంది, గొంతు ఏదో ప్రాబ్లం అయినట్టుంది అంటే, లేదు కూర్చుంటా కొంచెంసేపు పడుకుంటా అన్నాడు. తిని పడుకో, ఎంతైనా తినాలి కదా ఇంత అంటే సరే అన్నాడు. ఇక అంతే లాస్ట్ ఫోన్. ఇక మేము వాళ్ళ ఊరి దగ్గరికి పోతున్నామని చెప్పిన ఆయన. నాది ఫర్నిచర్ వరకు అయితే నేను కూడా అంత ఇంత పాట పాడుతూ ఉంటా. ఆయన పాట అంటే ఇష్టం నాకు. మెల్లగా మాకు ఇట్లా బంధుత్వం కలిసినట్టు కలిసిపోయినాం. ఇక ఇల్లు కడుతున్నాం అనే వరకు వుడ్ వర్క్ చేస్తున్నాం. అయితే ఇది రోజు ఇంకా డైలీ ఫ్యామిలీ లాగా అయిపోయినా, ఇంట్లో మెంబర్ని అయిపోయినా నేను. మరి దేవుడు అట్లా చేసాను. ఇంతకుముందు ఏమన్నా ఉండేనా? ఇంతకుముందు ఏమన్నా లేవు అసలు ఆయనకి ఏమి లేవు. పోనీ అవి మిగతా వాళ్ళు మటన్లు చికెన్లు ఇవి తింటారు కదా, ఈయనకు అలవాట్లు కూడా లేదు, ఏం అలవాట్లు లేవు. ఓ పప్పు భోజనం తప్ప పెద్దగా ఆశించే వ్యక్తి కూడా కాదు. ఎన్నిసార్లు ప్రాబ్లం అయితే అంటే మరి ఎందుకు మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్? అది 3 రోజుల క్రితమే. అయితే ఈయననే కొంచెం నెగ్లెక్టివ్ అంటే, లేదు నేను హోమియోపతి వాడతా అని చెప్పిన. డాక్టర్ కూడా ఇవి బీపీ ట్యాబ్లెట్ సజెషన్ చేసిందంట. అయితే డ్రైవర్ ఉంటాడు, రమేష్ అని డ్రైవర్ ఉంటాడు, ఈ చుట్టుపక్కలనే ఉంటాడు ఇక్కడ. ఆ డ్రైవర్ వేసుకో బాబు అని చెప్తే, ఏమవుతుంది పారా నాకేమవుతుంది, ఇట్లా మనిషిని మేము చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయినాం. నాకు అంత తొందరగా అంత ఫ్రెండ్లీగా అవుతాడు అనుకోలే నేను. ఇద్దరం కలిసి సెక్రటేరియట్ పోయినాం. సెక్రటేరియట్ పోతుంటే, సార్ మీరు నా పక్కన కూర్చుంటారని నేను అనుకోలేదు కల్లా కూడా. అంటే నీ పక్కన నేను కూర్చుంటా అనుకోలేదు ముందు అంటాడు నన్ను. ఇంకా అట్లాంటి మాటలు ఎక్కడ మర్చిపోతాం. ఏం లేదు. డాక్టర్ అందశ్రీ గారి మరణం అనేది తెలంగాణ సమాజానికే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు అనేది తీరని నష్టం. వారికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉందంటే, చాలా కష్టాలు పడి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేకపోవడము, ఒక దగ్గర జీతం ఉండడము, 4వ తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందశ్రీ గారు. ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు చదివిన, డాక్టరేట్లు సాధించినప్పటికీ కూడా వాళ్ళని తీసిపోని విధంగా సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అందశ్రీ గారు. తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే, ఎప్పుడూ ఆగిపోతుందన్న తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా, సాహిత్యం ద్వారా అద్భుతమైనటువంటి పాటల రూపంలో వ్యక్తపరిచినటువంటి భావ వ్యక్తీకరణ రూపంలో కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి సాహిత్యము చాలా గొప్పది. నిజంగా అటువంటి వ్యక్తి అనేది చనిపోవడము చాలా బాధాకరమైన విషయము. అటువంటి వ్యక్తి యొక్క సేవలు ఈ సమాజాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి చాలా పేదరికం నుంచి వ్యక్తిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గుర్తించింది. వారి సేవలను, పాటను కూడా తిరిగి పెట్టాలనే ఆలోచనతోనే పెట్టడం జరిగింది. గతంలో పెట్టలేకపోయారు. చాలా బాధపడ్డ సందర్భం విద్యార్థులతో కానీ యువతతో కానీ చర్చించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా అందశ్రీ గారు మన నుండి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. మేము మామూలుగా ఉద్యమం నుండి, తెలంగాణ మూమెంట్ నుండి మాకు పరిచయము. చాలా సింప్లిసిటీగా, అసలు ఎక్కడున్నా కూడా ఏమ్మా బాగున్నావా అని పలకరించి, సడన్గా మార్నింగ్ టీవీ చూస్తుంటే వార్తల్లో చాలా బాధిస్తుంది, తట్టుకోలేకపోయినా అనమాట ఎమోషనల్గా. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్లో కూడా కలుస్తూ ఉంటాం మేము.
సాహిత్యం గురించి మాట్లాడుకోవడము, ఆర్ట్ అంటే తనకి అభిమానం. నేను ఆర్టిస్ట్ అన్నమాట. సో చాలా బాగా మాట్లాడే వ్యక్తి సడన్గా పొద్దున్న లేవగానే టీవీ ఇట్లా చూడటము చాలా బాధగా ఉంది. ఇది మాటల్లో చెప్పలేము అసలుకి. తెలంగాణ మూమెంట్ అప్పటికెళ్ళి పరిచయం. అంటే మేము ఉద్యమంలో అందరం కలిసి పార్టిసిపేట్ చేసినాం అనమాట. అట్లా 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 అప్పటి నుండి మాకు పరిచయం. ఇంకా చాలా ప్రేమగా, అభిమానం, ప్రేమ. ఒక కళాకారుడికి తెలుస్తుంది ఇంకో కళాకారుడిని ఎట్లా గౌరవించాలి, ఎట్లా. తన దగ్గర చూశాను నేను. నిగర్వి ఎక్కడున్నా కూడా వచ్చేసి పలకరించేస్తారు అనమాట. చాలా బాధగా ఉంది అసలు. ఎక్కువ కలిసినప్పుడు ఏ విషయాల పట్ల ఎక్కువ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆర్టిస్ట్ కదా, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. సో అట్లా ఎప్పుడు కూడా ఏమైనా బొమ్మలు బాగా వేస్తున్నావా అని పలకరించడము, ఆరోగ్యంగా ఉన్నావా, అన్ని బాగోగులు అన్నీ. ఒక ఇంట్లో మెంబర్ కూడా ఈ రోజుల్లో అట్లా కేర్ తీసుకోరు, అన్ని విషయాలు అడుగుతూ ఉంటారు అన్నమాట. మాట్లాడినప్పుడు బొమ్మలు బాగా వేస్తున్నావా, వెయ్యి చాలా వెయ్యి, అది ఇలాంటి ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. చెప్పేవారా ఇలాంటి ఆర్ట్స్, ఇలాంటి బొమ్మలు వేస్తే బాగుంటుంది? అదేం చెప్పరు. ఏ ఆర్టిస్ట్ కి ఇట్లా చేయి అట్లా ఫాలో అది చెప్పరు, ఎవరు చెప్పరు. కాకపోతే ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, అడుగుతారు, అట్లా అన్నమాట. చాలా సింపుల్ మ్యాన్. ఇలా సడన్ గా వెళ్ళిపోవడం బాగా అనిపించట్లేదు. ఇంకా కొన్ని రోజులు ఉండాల్సిందే. ఏజ్ కూడా పెద్దగా ఏం లేదు కదా, 65. సో పాటలు చాలా ఉన్నాయి, పొద్దున్నండి టీవీ టైంలో చూస్తున్నాము. కానీ ఎవరు కూడా మామూలుగా తన గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు తన అంత గొప్ప వ్యక్తి అని. మామూలుగా ఒకటే చాలా సింపుల్ గా ఉంటారు. అసలు ఈ రోజుల్లో సింప్లిసిటీ అసలు పనికిరాదనుకుంటా యాక్చువల్లీ. ఐ థింక్ చాలా సింపుల్ మ్యాన్.